ప్రయాసతో భారంతో మీకు కొన్ని మాటలు చెప్పాలని వచ్చాం. గ్రామంలో చాలా మంది ఉన్నారు కానీ కొంతమంది వచ్చారు, మరి మిగిలిన వారు కూడా వస్తే మేము చాలా సరుకులు తీసుకొచ్చాం, మిగిలిపోతాయి. మీరు వస్తే మీకు కూడా ఇవాళ ఒక మాట వ్రాయబడి ఉన్నదండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే యేసు ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను మార్గమైన దేవుడను అని చెబుతున్నాడు. గురుగుమెల్లి రావాలంటే ఇటు ఒక దారి ఉంది కదండి, అటు నుంచి ఒక దారి ఉంది. ఆ దారిలో రావచ్చు, ఈ దారిలో రావచ్చు మీ ఊరు రావాలంటే. కానీ ఈ లోకంలో ఉన్న మానవుడు, ప్రతి మానవుడు కూడా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎవరైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు ప్రదేశాలు ఉన్నాయి. ఆ రెండు ప్రదేశాల్లో ఏదో ఒక చోటికి మానవుడు చేరుకోవాలి. ఒకటి, ఏమి చేయకుండా కడుపు నిండా తినేసి ఇష్టానుసారంగా బ్రతికి మనకు నచ్చినట్టు జీవించి చనిపోతే వెళ్ళేది పాతాళం. పాతాళానికి వెళ్ళడానికి, అగ్నిగుండానికి వెళ్ళడానికి మనం ఏమి చేయక్కర్లే, కానీ ఖర్చు పెట్టక్కర్లే. మనం ఉన్నవాళ్ళం ఉన్నట్టు ఎలాగైతే పుట్టామో పెరిగామో మన ఇష్టానుసారంగా తిరిగి మన మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటూ, మన చేతిలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టుకుంటూ జల్సాగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా బ్రతికి చనిపోతే మనము 100కి 100 పాళ్ళు వెళ్ళేది ఎక్కడికంటే అగ్నిగుండము, పాతాళము, నరకం అన్నారు దాన్ని. కానీ ఏ మానవుడైనా పాతాళానికి వెళ్ళాలి, అగ్నిగుండానికి వెళ్ళాలని ఇష్టపడ్డాడు. ఆమె ఇష్టపడతాడా? ఎవరు ఇష్టపడరు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా ప్రతి ఒక్కరు కూడా వారి వారి మార్గాల్లో వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. స్వర్గం చేరాలి, మోక్షం చేరాలి, పరలోకం చేరాలి అని ప్రతి మానవుడు, ప్రతి కులస్థుడు, ప్రతి దేశంలో ప్రతి మానవుడు చేస్తున్నాడు. కానీ దేవుని గ్రంథంలో మరొక మాట రాయబడ్డది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని రాయబడ్డది. ఆలోచన చేస్తారా? ఈ మార్గాలు చాలా ఉన్నాయి, అనేక మార్గాలు ఉన్నాయి. మానవుడు భక్తి మార్గాలు ఎందుకుంటున్నాడు? ఈ మార్గం సరైనది అనుకుంటున్నాడు, ఈ మార్గం సరైనదే, నన్ను పరలోకం తీసుకుని వెళ్తుంది అనుకుంటున్నాడు. కానీ పురాతన మార్గాల గురించి విచారించండి. మేలు కలుగు మార్గం ఏది, నెమ్మదిచ్చే మార్గం ఏది, అది తెలుసుకోండి. మానవుడు అది తెలుసుకోవట్లేదండి. మానవుడు ఏది పరలోకం చేర్చే మార్గమో, ఏది మోక్షానికి చేర్చే మార్గమో మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. మానవుడు నేను ఎన్నుకున్న మార్గమే నన్ను మోక్షానికి తీసుకెళ్తుంది అనుకుంటున్నాడు. అందుకే మరొక మాట రాయబడ్డది, ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకు అది మరణానికి త్రోవతీయును. ఏమింటున్నారా? మానవుడు అనుకుంటున్నాడు సరి అయినదిగానే కనబడుతుంది చూడడానికి. అనేక మంది, వేల మంది, లక్షల మంది ఈ మార్గంలో వెళ్తున్నారు. ఇది మనకు మంచి మార్గం లాగుంది, ఇది మోక్షానికి చేరుస్తుందేమో ఈ మార్గము, ఈ భక్తి మార్గంలో వెళ్తే మోక్షం చేరొచ్చేమో అనుకుంటున్నాడు. కానీ ఎప్పటికి తేలుతుందంట? చివరికి అది మరణానికి త్రోవతి. మరణం అంటే రెండవ మరణం, అదే అగ్నిగుండం, అదే పాతాళం. అగ్నిగుండం అనే పాతాళానికి మానవుడు వెళ్ళిపోతాడు. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మానవుని జీవితంలో రెండు మార్గాలు ఉన్నాయి. రెండు మార్గాలు, ఒకటి పరలోకం, రెండు పాతాళం. పాతాళానికి వెళ్ళాలంటే మానవుడేమీ చేయక్కర్లే, కాని ఖర్చు లేదు, కానికి తిప్పలు లేదు. ఉన్నవాడు ఉన్నట్టు, తిన్నవాడు తిన్నట్టు, జీవించేవాడు జీవించినట్టు తన ఇష్టానుసారంగా జీవించి మానవుడు మరణిస్తే వెళ్ళేది నేరుగా అగ్నిగుండమే. అగ్నిగుండం తప్పించుకోవాలి అంటే, మోక్షం చేరాలంటే, పరలోకం చేరాలంటే, ఆ స్వర్గం చేరాలి అని అంటే ఈ లోకంలో మానవుడు బ్రతికుండగా ఒక నిర్ణయం చేయాలి. ₹1 ఖర్చు పెట్టక్కర్లే, మనం శ్రమ పడక్కర్లే, మన శరీరాన్ని కష్టపెట్టుకోవాల్సిన పని లేదు. కానీ
నోటితో ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలో ఆ మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు పాపం చేసిన వాడని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. రామపత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరంటే పాపం. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వరకు మనిషి అయితే చాలు మానవుడు పాపం చేస్తా ఉన్నాడు. పాపానికి జీతం ఉంది. ఒక వ్యక్తి కూలి పని చేస్తే జీతం ఉన్నట్టు, ఉద్యోగం చేస్తే జీతం ఉన్నట్టు, వ్యవసాయం చేస్తే ఆదాయం ఉన్నట్టు, ఇలాగ మానవుడు పాపం చేస్తే పాపానికి ఏమున్నదండి? జీతం ఉంది. అది మరణం. అదే రెండవ మరణం అన్నారు. దాన్నే అగ్నిగుండం అన్నారు. మానవుడు పాపం చేస్తున్న కారణం చేత అగ్నిగుండానికి వెళ్ళిపోతా ఉన్నాడు. కాబట్టి ఈ పాపము నుంచి విడిపించడానికి, అగ్నిగుండము నుంచి విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడు ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. 3.5 సంవత్సరాల్లో కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపించాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు. ఆ యేసు ప్రభు మరి పాపము నుంచి విడిపించడానికి రక్తం కార్చాడు. ఎందుకు రక్తం కార్చాడండి? ఎవరు అడిగారు రక్తం కార్చమని? ఎందుకు రక్తం కార్చాల్సిన పని వచ్చింది? వినండి. ఎడ్ల, మేకల, కోడెల, గొర్రెల, ఎనుగోతుల రక్తం పాపములు తీసివేయట అసాధ్యం అని వ్రాయబడ్డది. కాబట్టి మరి పాపాలని పరిహరించాలంటే పరిశుద్ధ రక్తం కావాలి, పాపము లేని రక్తం కావాలి. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని రామపత్రికలో మనం చూస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కనుక ఈ భూ ప్రపంచంలోనే నీతిమంతుడు లేడు కనుక పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరకు ప్రత్యేకంగా ఉన్న దేవుడు భూలోకానికి దిగి వచ్చాడు. అనేక మందిని బాగు చేశాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందికి చెవులతో ఉన్న వారిని బాగు చేశాడు, బోధ వారిని బాగు చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు, పక్షవాయు కలిగిన వారిని లేపాడు, చనిపోయి సమాధిలో ఉన్న వారిని బ్రతికించాడు. ఇవన్నీ కాదు కానీ పాపం నుంచి విడిపించాలంటే ఆయన ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. శిలువలో తల మీద మూల కిరీటం, చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లి పోటు, పాదాల్లో మేకులు కొట్టారు, శరీరం అంతా రక్తం కారింది. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు, చనిపోయాడు, సమాధి చేశాడు. యేసు ప్రభు జీవితం ఆ సమాధితో ముగిసిపోయి ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంత దూరం మీ దగ్గరికి వచ్చేవాళ్ళం కాదు. అందరిలో ఆయన కూడా కలిసిపోయేవాడు. యేసు ప్రభు ప్రపంచ చరిత్రలో ప్రపంచం ఏర్పాటైన నాటి నుండి ఈనాటి వరకు చనిపోయి తిరిగి లేచిన వారిలో మొట్టమొదటి వ్యక్తి యేసు ప్రభువే, చివరి వ్యక్తి యేసు ప్రభువే. ఆయన మాత్రమే సమాధిలోంచి తిరిగి లేచిన దేవుడు, ఆయన మాత్రమే సజీవుడైన దేవుడు. ఆ యేసు ప్రభుని మేము ప్రకటన చేస్తున్నాం. ఆ యేసు ప్రభు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అమ్మ వింటున్నారా? యేసు ప్రభు రక్తము చిన్న పాపమా పెద్ద పాపమా, ప్రతి పాపము నుండి యేసు ప్రభు రక్తము పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి మేము ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాం. యేసయ్యా నేను పాపిని, నా పాపములు క్షమించని అడిగాం. యేసు ప్రభు నా పాపములు క్షమించాడు. ఆ మాట అడిగితే యేసు ప్రభు మీ పాపం కూడా క్షమిస్తాడు. ₹1 ఇమ్మని అడగట్లేదు ఆయన. మీరేదో ఇస్తే మేము పట్టుకెళ్తామని ఆయన అనట్లేదు. ఆయనే మీకు రక్షణ భాగ్యం ఇవ్వడానికి వచ్చాడు. శాంతి దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. యేసు ప్రభువుని నమ్మితే హృదయంలో చెప్పనా సఖ్యము, మహిమాయుక్తమైన ఆనందం ఉంటుందండి. ఆకలి దప్పులు లేని, అనారోగ్యం లేని, చీకు లేని, చింత లేని, బాధ లేని ఆనందకరమైన లోకం పరలోకములో ఉంది. ఆ నిత్య నాట్యములో పరలోకములో యుగయుగాలు ఉండే గొప్ప భాగ్యము ప్రభు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మరి యేసు ప్రభు నమ్మితే అంత గొప్ప రక్షణ భాగ్యం ఉంది. మేము ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాం. ఒకవేళ మీకు ఇష్టమైతే, యేసు ప్రభుని నమ్ముకోవడం మీకు ఇష్టమైతే ఒక మాట చెప్పాలి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు. ఈ ఒక్క మొక్క అడిగితే రక్షణ భాగ్యం దొరుకుతుంది, హృదయంలో సంతోషం దొరుకుతుంది, ఎంతో ఆనందం. ఆకలితో ఉన్నవాళ్ళు అన్నం తింటే ఆకలి తీరిన రుజువు దొరికినట్లు,
దాహంతో ఉన్న వాళ్ళు నీళ్లు తాగితే అమ్మయ్య దాహం తీరింది అన్నట్టు, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించని అడిగితే హృదయంలో సంతోషం దొరుకుతుంది, ఆనందం. ఇది ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ప్రపంచంలో ఎక్కడా దొరకని ఆనందం. మీరు అనొచ్చు, యేసు ప్రభుని నమ్మితే కష్టాలు ఉండవా? ఉన్నాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాటన్నిటిలో కూడా సంతోషించడం రక్షింపబడిన యేసు ప్రభుని నమ్ముకున్న వారికి మాత్రమే సాధ్యం. మేము ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మీరు కూడా ఈ ఆనందాన్ని అనుభవించి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ పరలోక మార్గము, ప్రభు చెప్పాడుగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ యేసు ప్రభువుని నమ్మితే యేసు ప్రభు మార్గములు మనం పరలోకం చేరుకుంటాం. ఆయన సత్యవంతుడైన దేవుడు. ఎలాంటి దేవుడు అండి? సత్యమైన దేవుడు. ఆయన జీవమైన దేవుడు. ఆయన ఎప్పటికీ జీవిస్తున్నవాడు. తరాలు మారినా, యుగాలు మారినా మారని వాడు, మార్పు లేనివాడు యేసు ప్రభు. ఆ యేసు ప్రభుని నమ్మితే నిత్య జీవము, పరలోకం ఉంది. కాబట్టి అట్టి కృపను, భాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేసి ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు. మహాపరిశుద్ధుడా, జీవగల మా తండ్రి, జీవాధిపతి, జీవగల దేవుడు, గొప్పలేసయ్య తండ్రి నాయన, ఈ ప్రాంతమంతా నాయన దేవ, దేవుణ్ణి ఎరగనోళ్ళు కూడా దేవుణ్ణి నమ్మకం తండ్రి నాయన ప్రభు. మేము అంతలోనే మాయమై అంతలోనే కనపడేవాడు కదా నాయన. ఈ జీవితం మాకు శాశ్వతం కాదు తండ్రి నాయన. నువ్వు శాశ్వతమైన దేవుడు తండ్రి నాయన ప్రభు. నిత్యం కాపాడే దేవుడు నువ్వు తండ్రి నాయన. ఏ తల్లిదండ్రులన్నా కాపాడలేదు తండ్రి. నువ్వు మాకు నిత్యం కాపాడే దేవుడు నువ్వు ఒక్కడమే తండ్రి నాయన. నీకంటే గొప్ప దేవుడు ఎవరు లేరా? కార్యాలు చేసే దేవుడా, అద్భుతాలు చేసే దేవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త నాయన. మంచి ఆలోచన ఇచ్చే దేవుడు తండ్రి నాయన. ఆశ్చర్యజనదవా, ఇంకెవరైతే నమ్మలేదో అందరిని నమ్ముకునే భాగం దయచండి నాయన. అందరినీ క్షమించి తగిన తండ్రి నా ప్రభ. నువ్వు వచ్చిన సంఘ పెద్దలు అందరినీ కూడా దీవించి ఆశ్చర్యం ఎవరితో ప్రయాణం అంతర్లో మీకు తోడుగా ఉన్నాడు అయ్యా. నీ సువార్త తగిన తండ్రి నా ప్రభ. అందరికీ చెప్పే భాగ్యం దయచేయండి తండ్రి నాయన ప్రభ. దీవించి ఆశ్చర్యం ఘనత మహిమ పాపం ఏసుకిస్తున్నాం, మన బతుమాలు వేడుకుంటున్నాం తండ్రి.